బ్రేకింగ్ న్యూస్. గతంలో కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ హనీమూన్ పీరియడ్ లో ఉన్నాం, బయటకు వచ్చాక రఫ్ ఆడిస్తాను, చీల్చి చెండాడతాను అని చెప్పుకొచ్చారు ఆయన. నేను కొడితే మామూలుగా ఉండదంటూ కూడా మొన్న ఒక రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డైరెక్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డి. ఇక హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఆ రెస్ట్ మోడ్ అయిపోయింది, ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగింది అన్నట్టుగానే బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆయన దిగగానే తెలంగాణ భవన్లో ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంపైనే ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల అస్త్రంతో కేసీఆర్ బిగ్గెస్ట్ ప్లాన్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక తప్పవంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏకంగా ఉప ఎన్నిక వస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదు అంటూ గతంలో కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. పదే బీఆర్ఎస్ పార్టీ అదే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పలుమార్లు విచారణ సాగింది. నిన్న కూడా విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సాగి చివరిగా సుప్రీం ఇచ్చే తీర్పు బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉందంటూ వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా కేసీఆర్ ఈ అంశం పైన మాట్లాడే అవకాశం ఉంది. డైరెక్ట్ గా నేను మా ప్రతినిధి తెలంగాణ భవన్ నుంచి ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఏం జరుగుతోంది ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి ఈరోజు తెలంగాణ భవన్ లో ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైనే కేసీఆర్ టార్గెటెడ్ గా, అంటే ఉప ఎన్నిక పక్కా అంటూ కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు, హరీష్ రావు అంటున్నారు. ఏకంగా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు కానివ్వండి, లేదా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మేము ఉప ఎన్నిక వస్తుంది, ఈసారి మేము గెలవబోతున్నాం అంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. సో కార్యవర్గ సమావేశంలో ఒకవేళ చర్చ జరిగితే ఎటువంటి కీలక విషయాలు కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మొన్న స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులతో మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ వ్యాఖ్య చేశారు. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయం, అక్కడ రాజయ్య మళ్ళీ ఎమ్మెల్యే కావడం ఖాయం అంటూ కేసీఆర్ స్టేట్మెంట్ చేశారు. అంతకుముందు గతంలో కేటీఆర్, హరీష్ రావు పదే చెప్పినప్పటికీ కేసీఆర్ నోటి వెంట ఈ మాట రావడంతో సో ఉప ఎన్నికలు రావడం ఖాయం అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. 10 మంది బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలో టెన్షన్ ఏర్పడింది. కొద్దిమంది రిటర్న్ రావడానికి సిద్ధపడతా ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి సమాయత్తం అవుతా ఉన్నారు, సంప్రదింపులు చేస్తున్నారు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. సో కేసీఆర్ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం చాలా కీలకమైనటువంటి భేటీగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఆయన ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఏ అంశాలపైన ఆయన దృష్టి పెట్టనున్నారు, ఇక్కడ హాజరయ్యేటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత అందరితో కలిసి రాజ్యసభ సభ్యులు అందరితో ఈరోజు ఈయన భేటీ అవుతా ఉన్నారు. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్కంఠ ఉంది. దీంతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో కొంత టెన్షన్ ఉంది. వాళ్ళంతా తిరిగి ఒకవేళ కనుక బీఆర్ఎస్లోకి వస్తే తిరిగి తీసుకోవాలా వద్దా అనేటువంటి సిచ్యువేషన్తో పాటు ఒకవేళ ఉప ఎన్నికలే అనివార్యమైతే ఉప ఎన్నికలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కార్యవర్గ భేటీలో ఆయా నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ అభ్యర్థులను ఎవరు నిలిపే అవకాశం ఉంది, వీటన్నిటిపైన కాస్త చర్చ కొనసాగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సో కేసీఆర్ ఈరోజు కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఏ అంశాలు చర్చకు తీసుకునే అవకాశం ఉంది, వీరందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందనేటువంటిది అయితే భారీ ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఒకటి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పైన మరింత ప్రెజర్ బిల్డ్ చేయడానికి ఇంకా కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ కొన్ని స్టేట్మెంట్ చేశారు, హనీమూన్ పీరియడ్ ముగిసేంత వరకు అవకాశం ఇద్దాం, వారు సర్దుకునేంత వరకు ప్రభుత్వంలో అనేటువంటి స్టేట్మెంట్ చేసేవారు. మొన్ననే కాస్త ఓపెన్ అయ్యారు, నేను కొడితే చాలా గట్టిగా కొడతారనే స్టేట్మెంట్తో పాటు కాంగ్రెస్ అవినీతిమయంగా మారిపోయింది, విపరీతంగా డబ్బులు దోచుకుంటున్నారు, ఏం పనులు చేయట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను ముందే హెచ్చరించాను, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అధోగతి అవుతుందంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు మొన్న. సో ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయంలో ఆయన మరి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఎలాంటి స్టేట్మెంట్ చేయనున్నారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాస్త హడావుడి ఉంది, పెద్ద ఎత్తున నాయకులంతా చేరుకున్నారు, భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. కేవలం అనుమతి ఉన్నటువంటి వారికే నాయకులకు లోపలికి వదులుతూ ఉన్నారు, మిగతా వారందరినీ కూడా బయటే వదిలేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి రీచ్ కానున్నారు. ఆయన రీచ్ అయిన తర్వాత సమావేశం ప్రారంభం కానుంది.
ఈ రోజు ప్రారంభమయ్యే కార్యవర్గ భేటీ చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం వారంతా బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి వారే సుప్రీం ఆ నియోజకవర్గాలకి, వారే ఇన్ఛార్జీలు, వారే ఎమ్మెల్యేగా కొనసాగారు. ఒక్కసారిగా 10 మంది ఎమ్మెల్యేలు చాలా సీనియర్ నేతలు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు కానివ్వండి, మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కానివ్వండి, చాలా మంది సీనియర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత మొదటి నుంచి ఉన్న వారంతా కూడా పార్టీ మారారు. సో ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలు ఆల్టర్నేటివ్ ఎవరికైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు కానివ్వండి, లేదంటే వీరు నెక్స్ట్ ఉండబోతున్నారంటే కొంత సుప్రీం బాధ్యతలు కానీ ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆల్రెడీ పార్టీని బలోపేతం చేయాలి, మెంబర్షిప్ డ్రైవ్ ఇక్కడ నుంచి ప్రారంభించాలి, దీనికి సంబంధించి సమాయత్తం అవ్వాలి, నెక్స్ట్ ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి, ప్లీనరీ ఏర్పాటు చేయాలి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికుంటుంది, పార్టీలో చాలా చేంజెస్ ఉంటాయి ఈసారి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే బీసీ రాగానే ఎత్తుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఒకటి బీజేపీ బీసీ ఎజెండాగా ముందుకు వెళ్తా ఉంది, బీసీ అధ్యక్షుని ప్రకటన చేయబోతున్నారు, బీసీ సీఎం అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నాం, బీసీలు మా వైపు ఉంటారని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ బీసీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది, పార్టీలో పెద్దపీట వేయబోతా ఉన్నారా, బీసీలకు ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇలా ఏ అంశాల ఆధారంగా బీసీలకు పెద్దపీట వేసే అవకాశం ఉందని ఒకవైపు చర్చ కొనసాగుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే కేసీఆర్ కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఏ అంశాలను ప్రస్తావించనున్నారు, వీరందరికీ ఏ అంశాలను వివరించనున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది ఇప్పటికే పిలుపునిచ్చారు. సో ఈరోజు మరి ఇంకా ఏం చెప్పబోతా ఉన్నారు, కొన్ని విజయాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, తర్వాత హైడ్రా విషయంలో, తర్వాత మూసీకి సంబంధించిన అంశంలో కొన్ని విజయాలు మనవే, లగచర్ల ఘటనల విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వం తలొగ్గింది. కాబట్టి ఈ అంశాల ఆధారంగానే వీరందరికీ వివరించే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాము వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి లోపలికి వెళ్తా ఉన్నారు. కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభం కానుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ భేటీ, ఇది చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు. హనీమూన్ పీరియడ్ ముగిసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. విజువల్స్ చూస్తూ ఉన్నాం లైవ్లో. కొద్దిసేపట్లోనే కేసీఆర్ కూడా చేరుకొనున్నారు బీఆర్ఎస్ భవన్కి. బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. నాయకులు వరుసగా భేటీ అవుతా ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో కేసీఆర్ ముందుగానే చెప్పారు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందే అనేటువంటి అంశాలను ప్రస్తావించారు. సో కాస్త బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కాస్త హడావుడి వాతావరణం ఉంది, చూస్తూ ఉన్నాం లైవ్ విజువల్స్లో. కేటీఆర్ని కలుస్తూ ఉన్నారు నాయకులంతా కూడా. రైట్ మధు, కొద్దిసేపట్లోనే కేసీఆర్ హాజరు కానున్నారు. మనోజ్. రైట్ మధు, కీప్ అప్డేటింగ్ us. మొత్తం మీద 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కేసీఆర్ రోజు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. ఆయన 10 మంది నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీతో గెలుపొంది, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడంతో ఒకసారిగా వారిపైన డిస్క్వాలిఫికేషన్, అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ స్పీకర్ని కలవడం, అసెంబ్లీ కార్యదర్శిని కలవడం, హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొంత ఈరోజు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సమావేశంలో కూడా కేసీఆర్ ప్రధానంగా వీరిపైన చర్చించే అవకాశం కనబడుతోంది. ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే కనుక మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారైతే ఒకవేళ కనుక ఈ నియోజకవర్గాల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆశించిన విధంగానే ఉప ఎన్నిక కనుక వస్తే ఏం చేయాలన్న ఆలోచనలో ఈ రోజు స్కెచ్ వేయబోతున్నారు కేసీఆర్ అంటే తెలుస్తోంది. ఒకవేళ నియోజకవర్గాల వారిగా ఉప ఎన్నిక కనుక వస్తే పక్కగా క్లీన్ స్వీప్ చేయాలనే ఒక ఆలోచనలో ఈరోజు కేసీఆర్ ఒక బిగ్ ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒకవేళ కనుక వాళ్ళు నిజంగా తమ పదవులకే ఎసరు వస్తోంది, తమ పదవులే పోతాయని కనుక ఆలోచనలో ఉన్నవారు వెనక్కి వద్దామంటే వారు రిక్వెస్ట్ చేసి ఒకవేళ వెనక్కి వస్తామని చెప్పినా కూడా వారిని యాక్సెప్ట్ చేయాలా వద్దా ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే సుమారుగా జిల్లాల వారీగా మనం పరిశీలిస్తే కనుక జిహెచ్ఎంసీకి బీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీలో చాలా పట్టు అయితే ఉంది. ఇప్పటికీ అధికారం వచ్చి సుమారుగా 7 ఏడాది కాలం గడిచిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో జిహెచ్ఎంసీ పైన పట్టు సాధించలేకపోయింది. కొద్ది గొప్ప కార్పొరేటర్లు లాగేసుకుంది, కానీ ప్రజల్లో అయితే కాంగ్రెస్ అంత బలంగా వెళ్ళలేకపోయింది. అది జిహెచ్ఎంసీలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అరకపూడి గాంధీ, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించారు. ఒకవేళ ఆ నియోజకవర్గాల్లో తాము ఆశించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆశించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారితంగా కనుక ఉప ఎన్నిక వస్తే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఏం చేయాలి, ఇదొక ఆలోచన. ఇక మరొక వైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన గద్వాల్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గద్వాల్ పూర్తిగా ఆయన కాంగ్రెస్ చేయడంతో అక్కడ ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తిని తయారు చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ కనుక అక్కడ ఉప ఎన్నిక వస్తే ఏం చేయాలి, తర్వాత కాళయాదయ్య చేవెళ్ళ, తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం,
ఆ తర్వాత కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల నుంచి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పైపెచ్చు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలని కూడా అనుకున్న స్థాయిలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా కొంత లీడర్ లేని క్యాడర్గా మారిపోయిన పరిస్థితి. సో మరొక వైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వ సలహాదారు కూడా కొనసాగుతున్నారు. క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు ఆయన. సో ఆయన నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉంది. ముఖ్యంగా గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. వారు కాంగ్రెస్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కొంత సతమతమైంది. మరోవైపు 3 నియోజకవర్గాలు కీలకం. అటు దానం నాగేందర్ ఖైరతాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి అటు భద్రాచలం నియోజకవర్గం నుంచి తెల్లం వెంకట్రావు, మరోవైపు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి. ఈ 3 నియోజకవర్గాల్లో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికైతే కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ భావిస్తోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్ విషయంలోనే చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తారు కాబట్టి ఆయన పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆ ఖైరతాబాద్లో కనుక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలన్న ఒక ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మరోవైపు ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, ఆ రోజు ప్లీనరీకి సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు కార్యవర్గ సమావేశంలో డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. 10 సంవత్సరాల పాటుగా ప్లీనరీని అట్టహాసంగా అదొక ప్రభుత్వ కార్యక్రమమా, ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడో చూడలేదన్నట్టుగానే ఒక రాజకీయ పార్టీ తమ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఎప్పటికప్పుడు ఈరోజు కేసీఆర్ మొదటిసారిగా హనీమూన్ పీరియడ్ ముగించేసుకొని ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు కాబట్టి మరి ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతారో, ఆయన వ్యాఖ్యల పట్ల రాజకీయాలు ఎటువంటి చర్చ కొనసాగుతుంది, ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, ఇలా ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు బిగ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.